మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రెండవ రోజు ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను సభలో ప్రవేశపెట్టారు. ఎవరైనా జాబితాలో లేని వారు ఉంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 7, 8 వార్డులలో బుధవారం వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు దేమె యాదగిరి, మల్యాల కవిత కిషన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. క్లియర్ అయితే లేదంతా రాంగ్ లైట్. ఒక్క నిమిషం సార్. ప్రవేశపెట్టినటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ 3 పథకాలను, రైతు ఆత్మీయ భరోసా కూడా ఉంది కానీ అది ఉపాధి హామీ ఉన్న దగ్గరనే విలేజ్లలోనే జరుగుతుంది కాబట్టి మన పట్టణంలో లేదు. అందుకే 4 కార్యక్రమాలు మరి జనవరి 26 నాడు ప్రారంభించుటకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి ప్రజలతోనే వారికి ఏమైనా అవసరాలు ఉంటే గ్రామ సభ పెట్టి గ్రామ సభలనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించింది. మరి దానికి ఇంతకు మొదలు మరి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు ఎవరైతే అర్హుల జాబితాను వాళ్ళు ఇంటింటికి తిరిగి కూడా ఒక యాప్లో తీసుకొని చేయడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు, ఎవరైతే రేషన్ కార్డు లేవో అవి కూడా మీరు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి కొన్ని పేర్లు రావడం జరిగింది. మరి అలాగే ఈ రేషన్ కార్డులో ఎవరైతే పేర్లు యాడింగ్ అంటే ఎవరు సభ్యులు లేనటువంటి పేర్లు కూడా యాడింగ్ యాప్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు నిన్ననే మరి వార్డ్ ఆఫీసర్ గారు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ప్రభుత్వం చేపట్టిందో దానిలో భాగంగా ఈరోజు 8వ వార్డులో జరిగింది. కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు 3 దానికోసం అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. పెట్టిన వాళ్ళకి కూడా లిస్ట్ ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్కి వచ్చింది. అది కాకుండా ఇది ఏదైతే గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా వీళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పేర్లు లేనట్టయితే దాంట్లో కూడా యాడ్ అవుతాయి. అది పెట్టుకోవాల్సిందిగా 8వ వార్డు సోదర మళ్ళకు తెలియజేస్తున్నాం. ఇది ఈవినింగ్ వరకు మేము ఈ సీఎం ఏదైతే ప్రకటన చేసిండో అది చదువు వినిపిస్తారు. అది వినిపించిన తర్వాత మేము వెళ్ళిపోతాం. వీళ్ళు ఈవినింగ్ వరకు ఉంటారో మీరేం ఆత్రపడే అవసరం లేదు. సాయంత్రం వరకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఈ రోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మున్సిపాల్కి వచ్చి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఏది డెడ్ లైన్ లేదు, ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.